అండ్ ఇండస్ట్రీలో మోర్ పీపుల్ ఫిల్మ్ మేకర్స్ రావాలి మీలాంటి వాళ్ళు. యాక్చువల్లీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక మాట ఏంటిది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ గురించి నా సినిమా అని అంటున్నారు, ఎంతవరకు నిజం? Yes, sir. It is based on Vivekananda Reddy Gari murder mystery paina inspire అయి చేసిన స్టోరీ. It is based on that case only. అంటే దేని గురించి ఎక్కువ ఉంటుందండి? ద పొలిటికల్ కాన్స్పిరసీ బిహైండ్ దట్ మర్డరా, లేకపోతే ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్? నో నాట్ పొలిటికల్ కాన్స్పిరసీ, అక్కడికి వెళ్ళలేదు అసలు. కంప్లీట్గా ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రివెన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఏరియాస్ లైక్ మర్డర్ జరిగినప్పుడు ఏమైంది, ఎలా అయింది, హౌ డిడ్ ఇట్, ద సీన్ ఎలా కాంప్రమైజ్ అయింది, ఇలాంటి ఆస్పెక్ట్స్ పైన వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా రాసుకున్న స్క్రీన్ ప్లే. సో ఇట్ ఈస్ మోర్లీ డ్రివెన్ అరౌండ్ ద ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్. సో వీ డింట్ టచ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ కాన్స్పిరసీస్ ఎట్ ఆల్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది రివీల్ అవ్వాలి కదా, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది. అది మా మూవీ హాఫ్ అంటే వీ కీప్ ఇట్ ఓపెన్ ఎండెడ్. వీ డోంట్ కంక్లూడ్ ఆర్ ఒక క్లోజర్ ఇవ్వము టు ద కేస్, టు ద ఇన్వెస్టిగేషన్. కూడా ఓపెన్ ఎండెడ్గానే ఉంది ఇప్పుడు బయట. సో బేసికలీ ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ జానరాలోనే వెళ్తూ ఉంటుంది. దాంట్లో కొన్ని వీ హ్యావ్ టచ్ లైక్ యునో ఈ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే బయటకు వస్తూ ఉంటాయో లైక్ వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. సో అలా వాట్ ఎవర్ చాలామంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దీనిపైన వర్క్ చేశారు. సో వాళ్ళందరూ చేసిన ఇన్వెస్టిగేషన్ని మనము ఆధారంగా తీసుకొని కొన్ని ఎలిమెంట్స్ వదిలేసి కొన్ని ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ అవి పట్టుకొని మనం వీ రోట్ ద స్క్రీన్ ప్లే. సో డెఫినెట్గా వీ ఓపెన్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ నోన్ టు పబ్లిక్ అబౌట్ దిస్ కేస్. దో ఈ కేస్ అంతా తెలుసు, బట్ తెలియని చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో. సో వీ కవర్ ఆల్ దట్. సో సెన్సార్ బోర్డ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వినిపించింది, ఎంతవరకు నిజమండి అది? సెన్సార్లో అయితే వీ గాట్ స్టక్ అండి, చాలా టైం వరకు స్టక్ అయిపోయాము సెన్సార్లో. సో 9.5 months యాక్చువల్లీ టు బీ ప్రిసైజ్. సో దాని తర్వాత మాకు క్లియరెన్స్ వచ్చింది, అంటే మల్టిపుల్ రివిజన్ కమిటీస్ పడ్డాయి, చూసారు. దెన్ చాలా చేంజెస్, మీరు అందుకే చూస్తే లిప్ సింక్లు ఉండవు నేమ్స్ అవి అన్నీ. సో చాలా చేంజెస్ అంతా అయిన తర్వాత దే గేవ్ అస్ క్లియరెన్స్. ఓకే అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ట్రైలర్ లుక్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పిక్ చేసుకున్నారు, ఎలాంటి ట్విస్ట్ అండ్